ఆది నుంచి మానవుడు తన జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి సమాజంలో ఎన్నో సంస్కరణలు చేసుకుంటూ వచ్చాడు. ఎన్నెన్నో రూల్స్, ఎన్నెన్నో యాక్ట్స్ అనేటిది మన ప్రభుత్వాలు కావచ్చు, గత ప్రభుత్వాలు కావచ్చు, ఎప్పటి నుంచి అయితే మన సమాజంలో ఒక ఎలక్టెడ్ బాడీ అనేటిది ఫామ్ అయ్యాదో ఏ రకంగా ప్రజలు జీవించాలనేసి ఎన్నో యాక్ట్స్ అనేటిది తీసుకొచ్చారు. మరి ఈరోజు మనము మాట్లాడుకోబోయే విషయం ఏంటిది అని అంటే మోటార్ వెహికల్స్ కు సంబంధించిన యాక్ట్స్ ఏం చెప్తున్నాయి, మరి ప్రస్తుత ప్రభుత్వాలు వీటిని అమలు పరుస్తున్నాయా లేదా అనే విషయం పైన ఈరోజు వీడియో కేంద్రీకృతమై ఉంది. మన సమాజంలో ముఖ్యంగా మనకు రోడ్స్ పైన ట్రావెల్ చేయడానికి ఎన్నో యాక్ట్స్ అనేటిది తీసుకొని వచ్చేది ప్రభుత్వం. మోటార్ వెహికల్ యాక్ట్ 1988, తెలంగాణ మోటార్ వెహికల్ రూల్స్ 1989, క్యారేజ్ బై రోడ్ యాక్ట్ 2007 అనే యాక్ట్స్ అనేటివి మనకు అమల్లో ఉన్నాయి. వీటి ప్రకారం ఏంటంటే మీరు మీ యొక్క వాహనాన్ని బయటికి తీసుకొని వెళ్ళాలంటే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటిది ఫాలో కావాలి. ఒక సామాన్య పౌరుడు తన వెహికల్ ను తీసుకొని బయటికి వచ్చినప్పుడు జీబ్రా క్రాసింగ్ దగ్గర తను ఆగాలి. అలాగే సిగ్నల్ పడ్డప్పుడు అక్కడ ఏదైతే లైన్ ఉంటుందో ఆ లైన్ క్రాస్ కావద్దు. అతను హెల్మెట్ ధరించాలి. అతని వెహికల్ కు హెడ్ లైట్ ఉండాలి. అలాగే తనకు నంబర్ ప్లేట్ ఉండాలి అని రకరకాలైన రూల్స్ అనేటిది ప్రజలకు పెట్టడం జరుగుతుంది. ఒకవేళ ప్రజలు కానీ దీన్ని అతిక్రమిస్తే వాళ్లకు పెనాల్టీ లాంటి శిక్షలు కూడా విధిస్తూ ఉంటారు. పెనాల్టీలే కాకుండా కారాగార శిక్షలు కూడా విధించే అవకాశాలు కూడా ఉన్నాయి. సో మన ప్రభుత్వాలు అనేటిది ఇంత స్ట్రిక్ట్ గా ఫాలో అవుతూ ఉంటాయి కదా. రూల్స్ అనేటిది సామాన్యులకైనా లేకుంటే కార్పొరేట్ సంస్థల్లో కూడా రూల్స్ అనేటివి వర్తిస్తాయా లేదా ఒకసారి చూసుకుందాము. ఇప్పుడు మన సమాజంలో ఓలా, యూబర్, ర్యాపిడో లాంటి ఎన్నో సంస్థలు మార్కెట్లోకి వచ్చాయి. మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ రూల్స్ ను వీళ్ళు కరెక్ట్ గా సక్రమంగా పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిస్తాము. రూల్స్ ఏం చెప్తున్నాయి అని అంటే మనం కానీ ఒక ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ పెట్టుకోవాలి అని అనుకుంటే దానికోసం కొన్ని పర్మిట్స్ తీసుకోవాలి. ఏంటిది ఆ పర్మిట్స్ అంటే పర్మిట్ ఫర్ ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్, ఆటో రిక్షా పర్మిట్, ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ సిస్టమ్, కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సెస్, నేషనల్ పర్మిట్ సిస్టమ్, వెహికల్ ఫిట్నెస్ అండ్ సర్టిఫికేషన్, ఇలాంటి ఎన్నో సర్టిఫికేట్స్ అనేది తీసుకోవాలి. ఇవి తీసుకొని వీళ్ళు సంవత్సరానికి 6 నెలలకు క్వార్టర్లీ 3 నెలలకు ఒకసారి ప్రభుత్వానికి వీళ్ళు పన్ను కట్టుకుంటా వీళ్ళు ప్రజలను అలాగే వస్తువులను రవాణా చేస్తున్నారు కాబట్టి దానిపైన వీళ్ళపైన పన్ను అనేది వేయడం జరుగుతుంది. ప్రభుత్వం పన్ను వేస్తూ ఉంది. దాన్ని వీళ్ళు కట్టుకుంటూ వీళ్ళ జీవితాన్ని సాగిస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఒక వ్యక్తి ఏదైనా సంపాదిస్తున్నాడు, అది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విధంగా అయితే ఖచ్చితంగా మనము దానికి ఒక పన్ను అనేది కట్టాల్సింది ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. దానికోసం అనేసి ప్రభుత్వం కూడా వీళ్ళకు ఎల్లో ప్లేట్ అనేది కేటాయించడం జరుగుతుంది. మరి ఇప్పుడున్న ఓలా, యూబర్, ర్యాపిడో లాంటి పెద్ద పెద్ద సంస్థలు వీటిని ఫాలో అవుతున్నాయా ఒకసారి గమనించి చూడండి. మీరు ఇష్టానుసారంగా ఏ వెహికల్ కు పడితే ఆ వెహికల్ కు పర్మిట్ ఇచ్చేస్తున్నారు. జస్ట్ మీరు మాతోటి క్లబ్ అయిపోండి. క్లబ్ అయిపోతే మీకు మేము బిజినెస్ ఇస్తూ ఉంటాము, దానిపైన మేము కమిషన్ దొబ్బుకుంటూ ఉంటాం అనేసి వీళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్నారే. ఇది ఎక్కడి వరకు కరెక్ట్? ఒక్కసారి మనుషులు కాస్త హృదయంతో ఆలోచన చేయండి. నిజంగా ఒక వ్యక్తి, ఒక కష్టపడి ఆటో డ్రైవరు తను సంవత్సరానికి పర్మిట్ కోసం డబ్బులు కట్టి, అలాగే దాని ఫిట్నెస్ కోసం పైసలు కట్టి, రోడ్ ట్యాక్స్ కట్టి, ఇవన్నీ ట్యాక్సులు కట్టిన తర్వాత ఈ ఆటో డ్రైవర్ కు ప్యాసింజర్ ఆటోలో ఎక్కకపోతే ఈయన ఎంత నష్టపోతా ఉంటాడు, ఈయన కుటుంబ సభ్యులు పడే బాధ ఏ రకంగా ఉంటుంది. సామాన్యంగా చూడండి, ఇంతకు ముందు మనకు దూరంగా ప్రయాణించే ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో ఒకవేళ సింగిల్ గా ఉన్నా కానీ బస్సెస్లలో వెళ్ళే వాళ్ళు, లేదు అని అంటే ఆ ఆటో రిక్షా బుక్ చేసుకునే వాళ్ళు ఇమ్మీడియట్లీ వెళ్ళాలి అని అనుకుంటే. కానీ ఇప్పుడు నేటి సమాజంలో ఏం జరిగింది, జస్ట్ ర్యాపిడో బుక్ చేసేస్తున్నారు. ఒక వైట్ ప్లేట్ బండి అనేది వాళ్ళ ముందుకు వచ్చేసి ఆగేస్తుంది, వాళ్ళని పికప్ చేసుకుంటున్నారు, తీసుకుపోయేసి వాళ్ళ డెస్టినీకి రీచ్ చేసేస్తున్నారు. ఇది ఒక బిజినెస్ మోడల్ అయిపోయింది. వాస్తవంగా చూసుకుంటే వైట్ ప్లేట్ అనే వాళ్ళు, వైట్ ప్లేట్ ఎవరికైతే కేటాయించి ఉందో వాళ్ళు వాళ్ళ పర్సనల్ యూసేజ్ కోసం మాత్రమే వాళ్ళ ఆ వెహికల్ ని యూజ్ చేసుకోవాలి. కానీ నేటి పరిస్థితులను చూసుకుంటే వాళ్లకు ఉద్యోగం లేక, వాళ్ళు ఏమి చేయలేక, ప్రభుత్వాలు కూడా ఉద్యోగాలు కల్పించలేక వీళ్ళు ఏం చేస్తున్నారు, ర్యాపిడో లాంటి సంస్థలకు వెహికల్స్ అనేది వీళ్ళు
పెట్టడం జరుగుతుంది. వీళ్ళు వాళ్ళ కోసం ఒక బానిసలుగా పనిచేయడం జరుగుతుంది. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేసి చూడండి. ఇన్ని ట్యాక్సెస్ కట్టి, రోడ్డు పర్మిట్ కట్టి, ప్రభుత్వానికి ఇన్ని పైసలు కట్టి ఈ ఆటో డ్రైవరు పరిస్థితి ఏమవుతుంది, వాళ్ళ కుటుంబం ఏమవుతుంది, వాళ్ళకు నిజంగా అందాల్సిన బెనిఫిట్ వాళ్ళకు అందుతుందా? వాళ్ళు దినం మొత్తం వాళ్ళు కష్టపడి సంపాదిస్తే 500 నుంచి 1000 రూపాయల వరకు ఏమో సంపాదిస్తారు ఉండొచ్చు. దాంట్లో డీజిల్, XYZ, తర్వాత ఆ వెహికల్ మెయింటెనెన్స్ అన్ని పోగా అతనికి మిగిలే సొమ్ము ఎంత? మరి ఇప్పుడు మనకు 2 వీలర్స్లలో కూడా జనాలను తీసుకుపోతున్నారు కదా, అల్టర్నేట్గా ఇప్పుడు వాళ్ళకి బిజినెస్ లభిస్తుందా? ఒకసారి ఆలోచన చేసి చూడండి. 3-4 ఉంటే మాత్రం ఆటోను బుక్ చేస్తున్నారు, ఒక్కళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు డెఫినెట్లీ 2 వీలర్నే ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్ ఏదైతే ఉందో ఇది కోల్పోతా ఉన్నది. ప్రభుత్వం ఇలాంటి కార్పొరేట్ శక్తులపైన ఇలా మీరు పర్మిట్ ఎలా ఇచ్చారు అనేసి వాళ్ళపైన యాక్షన్ ఎందుకు తీసుకుంటలేరు? ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాల్సిన విషయం ఇది. సో సమాజం మెరుగుపడాలి అంటే ఈ గలం అనేది ప్రతి ఒక్కరికి చేరాలి. ప్రతి ఒక్కరు ఈ అంశం పైన ఆలోచన చెయ్యాలి. ఆలోచన చేసి ప్రభుత్వం తగిన చర్య ఈ కార్పొరేట్ సంస్థల పైన తీసుకునే విధంగా ఒత్తిడి తీసుకురావాలి. ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ రాబోయే వీడియోస్లల్లో మీ ముందు నేను పెడతా ఉంటాను. తిరిగి మరొక వీడియోతో మీ అందరి ముందు ప్రత్యక్షమవుతాను. అప్పటి వరకు అందరికీ నమస్తే. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.